నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. రాహుల్ గారు, అక్కినేని చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత శోభిత కాస్త సినిమాలకు దూరంగా ఉంటారు. ఎప్పట్లో సినిమాలు ఆమె చేసే అవకాశం కూడా లేదు. మేబీ ఆ కండిషన్స్ వల్లే తను అక్కినేని వారి ఇంట కోడలిగా మారారు అంటూ వింటూ ఉంటాం సాధారణంగా. బట్ అలాంటిది ఏమీ లేదు. శోభిత మళ్ళీ సినిమాలలో నటించబోతున్నారు. చాలా సినిమాలకి సంతకాలు కూడా పెట్టారు. ఇదొక వ్యాఖ్య. బట్ రీసెంట్గా ఒక సినిమాలో, పెద్ద సినిమాలో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందంట. దానికి కారణం మొత్తం అంతా చేసింది జూనియర్ ఎన్టీఆరే అంటున్నారు. నిజమా? ఏం జరిగింది? బేసికల్గా ఏంటంటే శోభిత గారికి పెళ్ళికి ముందు కూడా సినిమాలు లేవు. మన తెలుగులో చేసింది ఒకటే, గూఢచారి కదా. తర్వాత చెప్పండి, ఒక్క సినిమా చెప్పండి ఆమె ఏం చేసిందో. హిందీలో కూడా ఒకటే చేసింది, వెబ్ సిరీస్ చేసింది ఒకటి. దానికి మించి ఆమె ఇంకేం సినిమాలు చేయలేదే కదా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన సినిమాలు ఏమీ లేవు. తెలుగు అమ్మాయి, ధూళిపల్లి గారి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి, జంజాల గారికి దగ్గర, ఇవన్నీ కలిసి ఉన్నా కూడా షీ ఈజ్ నాట్ ఎ ప్రూవెన్ ఆర్టిస్ట్. అండ్ అమ్మాయి ఆర్టిస్టిక్గా అమ్మాయి ఎక్స్ప్రెషన్స్, ఆవిడ ఒక క్యారెక్టర్లో, ఇచ్చిన క్యారెక్టర్లో ఒదిగిపోయి పేరు వచ్చిన సినిమాలు లెక్క పెట్టుకోవడానికి 4-5 ఉన్నాయి. దాంట్లో పేరు వచ్చింది ఏమీ లేదుగా. గూఢచారి తర్వాత మనకేమీ తెలుగు సినిమా, గూఢచారి తర్వాత ఇంకేమీ లేవు, ఒకటే సినిమా. తర్వాత మనం ఆ హైప్ లో అంటే కొంచెం చూసింది ఏంటి అని అంటే PS1, PS2 ఆ సినిమాలు. అది శోభిత అని PS1, PS2లో కూడా త్రిష డామినేట్ చేసింది, కానీ శోభిత గారికి ఏం లేదు కదా. మైట్ బి ఆమెలో ఉండే ఆర్టిస్ట్ని ప్రూవ్ చేసుకోవడానికి, ఆ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి మంచి రోల్స్ కోసం వెయిట్ చేసి, దట్టు షీ హస్ డన్ ఏ గ్లామరస్ రోల్. గూఢచారి కూడా గ్లామర్గానే ఉంటుంది. దట్టు ఆమె పాకిస్తానీ అమ్మాయిగానే చేసింది, దాంట్లో గుర్తుందో లేదో మనకు. సో కానీ తర్వాత అమ్మాయి ఫ్యాషన్ ర్యాంపేజ్ మీద కానీ, కొన్ని యాడ్స్ చేయడం కానీ, బోల్డ్ యాడ్స్ కూడా చేసింది చాలా. కానీ సినిమాలకి సంబంధించిన ఆర్టిస్టిక్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. అండ్ దట్ ఈస్ షీ నెవర్ సెడ్ దట్ షీఈ్ ఎ హీరోయిన్. యూనో ఆమె వచ్చి నేను హీరోయిన్ని అని అక్కినేని కోడలు అయ్యాక అక్కినేని కోడలుగానే ఉంది. అవును, శోభిత ఈజ్ నాట్ ఎ హీరోయిన్. ఎవరు మోడల్ గా చూసారేమో తప్ప ఆర్టిస్ట్ గా నిజంగా ఎవరు అనలేదు కూడా. ఇప్పుడు అరవిశేష్ పక్కన శోభితా ధూళిపాల నటించిందని ఆ సినిమా చూసాక మనకు అర్థమైంది, కానీ బిఫోర్ దట్ వీ డోంట్ నో శోభితా ధూళిపాల ఇస్ ఎ తెలుగు గర్ల్. ఆమె బాంబేలోనే ఉండేది, వైజాగ్ నుంచి బాంబేకి వెళ్ళి ఫ్యాషన్ ర్యాంపేజ్, ఫ్యాషన్ దాని మీదనే ఉండేది. హిందీ సినిమాల్లో చేసింది అన్నారు, బట్ హిందీ సినిమాల్లో నేను ఒకటే చూసాను. ఐ డోంట్ నో వెదర్ హౌ మెనీ ఫిలిమ్స్ షీ యాక్టెడ్, బట్ వెబ్ సిరీస్ అయితే చేసింది. ఇప్పుడు కూడా ఏదో వెబ్ సిరీస్ చేస్తున్నారు అన్నారు. తర్వాత పెళ్ళయింది, ఇంటి పట్టునుంటూ అక్కినేని కోడలుగా ఉంటుందని మాట్లాడుతాను. అక్కినేని కోడలుగా గుడ్ మార్క్సే పడుతున్నాయి. కోడలుగా అక్కినేని కుటుంబ గౌరవాన్ని ఎలా కాపాడాలో అలాగే కాపాడుతోంది. ఎందుకంటే ఆ గౌరవం కోసమే కదా పాస్ట్లో ఏదైతే రిలేషన్ బ్రేకప్ అయిందో ఆ గౌరవం బాలేదు అనే వీళ్ళు వాపోతున్న మాటలు. సో ఆ ఫ్యామిలీ అంతా మాట్లాడుతున్నారు. మనం ఎంత కాదు అనుకున్న అక్కినేని ఫ్యామిలీ వచ్చింది అని అంటే కలిసి ఉన్నా లేకపోయినా సమంత గారి గురించి 2 మాటలు మాట్లాడితే తప్ప ఈ డిస్కషన్ అంటే ఇప్పుడు సమంత గురించి మాట్లాడుకోవాలి అంటే సమంత ఇస్ అన్ ఆర్టిస్ట్. అంటే ఆర్టిస్ట్ కన్నా ఇప్పుడు మీరు అడిగిన ఆ క్వశ్చన్ కి శోభిత గారిని సినిమాలు చెయ్యొద్దని అక్కినేని కుటుంబం ఏమైనా రూల్స్ పెట్టిందా? సినిమాలు చేయొద్దు అని ఇప్పుడు సాధారణ అమల గారు పెళ్లి చేసుకున్నారు, తర్వాత తనకు కనిపించలేదు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం అని చెప్తున్నారు, కానీ అది ఉంటది, ఆ రుద్దుడు అనేది ఉంటది. ఆడవాళ్ళు ఇంకా స్క్రీన్ మీదకి వెళ్ళకూడదు అని చెప్పి అట్లా అనుకుంటే సుప్రియ కూడా గూఢచారిలో నటించారు అడవిశేష్. ఇప్పుడు వీళ్ళు ఒక గ్లామర్ రోల్ నుంచి మీన్స్ ఒక హీరోయిన్స్ గా వచ్చిన వెంటనే సినిమాలు ఆపియాలని అంటే కష్టం. ఇప్పుడు మనం సుప్రియ గారిని హీరోయిన్ గా మనం చూడడం, పైగా ఎన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంకా కరెక్ట్. అదిగాక సమంత విషయంలో శాకుంతలం తర్వాత నేను ఏ సినిమాని షైన్ చేయను అని కూడా చెప్పింది. అంటే దానికి ముందు ఎప్పుడైతే తన ప్రెగ్నెన్సీకి వెళ్ళాలనుకుందో, సినిమాలకు సంబంధించి అదే నేను చెప్పబోయింది ఇంతకు ముందు కూడా, సినిమాలకు సంబంధించి వీళ్ళ మధ్య గొడవలని నాకైతే అనిపించదు. ఎందుకనంటే సమంత గారు ఊ అంటావా మామ పాటలు, ఆమె వేసుకున్న కాస్ట్యూమ్కి సంబంధించి, తన అటైర్ గురించి రకరకాల వాదనలు మనం సోషల్ మీడియాలో చూసాం.
బట్ మీరు చూసారో లేదో శోభిత గారివి కొన్ని ఫొటోస్ ఉంటాయి, సమంత గారిది చాలా బెస్ట్ ఆ పిక్స్ తో కంపేర్ చేస్తే. మరి పెళ్లి చేసుకున్నారుగా, అఖిలేని గారి అదే చెప్తున్నాను, ఫ్యామిలీలో కోడలుగా ఉన్నారుగా. ఆర్టిస్ట్ అయితే ఏవైనా చేయాలని వాళ్ళు మాట్లాడతారు. అదే ఆర్టిస్ట్ ఫ్యామిలీ మ్యాన్ అలా చేసిందని చెప్పి ఒక రూమర్ కాదది. అదే అంటున్నా, ఎందుకంటే శోభిత గారు సమంత గారి కన్నా 100 రెట్లు ఎక్కువ ఎక్స్పోజ్ చేసిన ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి బయట, బాడీ షో చేసిన ఫొటోస్ ఉన్నాయి. సో నాకు అనిపించింది అవి చూసినంత మేబీ అది కాదు రీజన్, ఇంకో ఏదో అయి ఉండొచ్చు. మైట్ బి. ఏ రిలేషన్ అయినా ఇప్పుడైతే బ్రేక్ అయింది కాబట్టి సమంత నాగ చైతన్య గారిది, శోభిత గారి మీద ఫోకస్ అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఆమె ఒక హీరోయిన్ అని ఆమెంతటా ఆమె వచ్చి చెప్పుకునే స్టేజ్కి వచ్చేసారు ఇప్పుడు. బేసికల్గా మాట్లాడాలంటే ఆమె ఫిలిం కెరియర్ని ఆమె ఎందుకు స్టాప్ చేసుకుందా, ఎందుకు ఫిలిమ్స్ రావట్లేదా అనే దానికి ఆమె ఎప్పుడూ ఆన్సర్ చేయలేదు. ఆమె ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి దాని గురించి కూడా ఎప్పుడు మాట్లాడాలి. నాగ చైతన్య గారు శోభిత గారు కలిసి చేస్తారా అన్నా కూడా నాగ చైతన్య నో అన్నాడు, కానీ శోభిత గారు ఆన్సరే లేదు. నాగ చైతన్య నో అనేసాడు. అంటే కథ అనుభవించాలి కదండి మీ ఇద్దరం చేయడానికి అని. ఒకప్పుడు నాగ చైతన్య సమంత గారు కలిసి యాక్ట్ చేస్తారా అంటే ఎప్పుడు డైరెక్టర్ రెడీగా ఉంటే అప్పుడు యాక్ట్ చేస్తామనే స్టేజ్లో ఉండేవాళ్ళు వాళ్ళు. మరి అన్ని సినిమాలు శోభిత గారు చేయలేనప్పుడు కంపారిజన్ అనేది ఉంటుంది కదా. కంపారిజన్ అనేది ఆబ్వియస్గా ఉంటుంది, ఎందుకంటే అదే నేను చెప్తున్నాను, సమంత ఈజ్ అన్ ఆర్టిస్ట్, శోభిత కాదు అంటాను. అంటే బేసికల్గా హీరోయిన్ మటీరియల్ కాదు. ఇప్పుడు నేను మంచు విష్ణు గారిని అంటాను, ఆయన హీరో మటీరియల్ కాడు, ఈజ్ అ బిజినెస్ మ్యాన్ మటీరియల్. బిజినెస్ మ్యాగ్నెట్ ఎలా ఉంటాడు, ఎక్కడ ఏది చేస్తాడు, బికాజ్ ఆ ఫేస్లో హావభావాలు నువ్వు ఎరగబడి ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ రాదు. కన్నీటి చుక్క వచ్చినా ఎక్స్ప్రెషన్ రాదు, కన్నీటి చుక్క వచ్చినా ఏదో ఇక్కడ వాటర్ గారుతున్నట్టు ఉంటుంది, కానీ ఆ కళలోంచి ఆ భావోద్వేగం కనిపెడదు. ఎందుకంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, అది మనం ఏం చేయలేము. ఎందుకంటే ఇప్పుడు సినిమా ముందుకు వచ్చినా నువ్వు ఆర్టిఫిషియల్గానే ఏడుస్తావు, ఇంట్లో ఉంటే నువ్వు ఒరిజినల్గానే ఏడుస్తావు కదా. ఢీ సినిమా బాగానే ఉంటుంది. ఢీ సినిమా కొంచెం బబ్లీగా, లావుగా, బొద్దుగా, కొంచెం ఆ శ్రీను వైట్ల గారు ఆ కామెడీ, నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారి గారు అంటూ బ్రహ్మానందం గారు, జనీలియా, శ్రీహరి గారు, ఇంతమంది ప్యాడింగ్, సునీల్ గారు, ఇంతమంది అండి, జయప్రకాష్ రెడ్డి గారు ఆ వీల్ చైర్లో కూర్చొని ఇంతమంది ఉన్నారు కాబట్టి విష్ణు గారు ఇలా అయ్యారు. అదే ఒక్క విష్ణు అనేది చెప్పండి, దేనికైనా రెడీ, హన్సికా మట్వానీతో ఇవన్నీ కూడా ప్యాడింగ్ ఆర్టిస్టుల వల్ల అన్నమాట. సో అలాగే శోభిత గారికి కొంచెం ఆ హీరోయిన్ మెటీరియల్ కాదు, షీఈస్ ఇంటూ బిజినెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఈ విషయాలకి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎందుకు లాగారా అని. యాక్చువల్గా ఏమైందంటే శోభిత గారికి చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ గారి సినిమాలో ఒక క్యారెక్టర్ని శోభిత గారు అడిగితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆమె వద్దండి అని అన్నారని ఒక వార్త. ఒక్క ఆర్టిస్ట్ని వద్దు అనేంత మనస్తత్వం జూనియర్ ఎన్టీఆర్కి ఉండదండి, బికాస్ ఆ సినిమాకి అవసరమైతే ఎవరైనా యాక్ట్ చేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ గారికి సమంత అంటే చాలా అభిమానం అంట, చాలా ఇష్టం అంట, అందుకే అన్ని సినిమాలు చేశారు. దే హావ్ యాక్టెడ్ ఆల్మోస్ట్ ఆల్ 4 మూవీస్ కదా, జనితా గ్యారేజ్, రామయ్య వస్తావయ్య, బృందావనం, అండ్ ఆల్మోస్ట్ ఆల్ 4 మూవీస్ దే హావ్ యాక్టెడ్. సో సమంత అదే చెప్తున్నాను కదా, సన్ ఆఫ్ ఏంటండి సమంత, ఎన్టీఆర్ గారు, జనతా గ్యారేజ్, బృందావనము, రామయ్య వస్తావయ్య, 3. ఇంకా ఇంకోటి కూడా ఉంటుంది, ఐ ఫర్గాట్ దట్, ఆర్తో స్టార్ట్ అవుతుంది ఆ సినిమా, రావట్లేదు. ఎనీవేస్ 4 మూవీస్ దే హావ్ యాక్టెడ్ క్లోజ్లీ. అండ్ సమంత అంటే ఇష్టం లేని హీరో ఎవరో చెప్పండి. సో ఆమెతో మెయింటైన్ చేసి, అలాగే శోభిత గారికి ఛాన్సెస్ రావాలి, ఆమె కూడా ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకుంటే అక్కినేని కుటుంబంలో, లేదా గృహిణిగానే ఇంట్లో ఇల్లు చక్కటి అదే ఆమె గృహిణిగానే ఇంట్లో ఉంటూ పిల్ల పాపలతో హ్యాపీగా అక్కినేని కోడలుగా ఉండిపోవాలనుకున్నా కూడా బెస్ట్. ఎందుకంటే ఇటువంటి రూమర్స్కి కొంచెం దూరంగా ఉంటుంది, హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది ఒక ఆడపిల్లగా. ఆర్టిస్ట్గా వచ్చి అదేనండి, చూద్దాం. థ్యాంక్ యూ.